హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉద్యమ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ అంటే ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు కంపల్సరీగా ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ అని అయితే అడుగుతున్నారనమాట. దీనికోసం చాలామంది మీ సేవలకి అలాగే ఇంటర్నెట్లకి వెళ్ళి తీసుకుంటారనమాట. సో అక్కడ తీసుకోవచ్చు, కాకపోతే దీన్ని సొంతంగా కూడా చేసుకోవచ్చు మీరే. అది ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. నేను ఇప్పుడు సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం కావడం కోసం. మొబైల్లో కూడా సేమ్ ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది, ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, ఎటు మార్పు ఏమి ఉండదు. మీరు అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీకు కావాల్సింది ఏంటంటే మీకు పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు మీ ఆధార్ కార్డు మొబైల్కి లింక్ అయి ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ మీ దగ్గర రెడీగా ఉన్నట్లయితేనే ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ విధంగా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఉద్యమ్ 0 అనేసి టైప్ చేయండి, లేదా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసినా ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు క్లిక్ చేసి ఇక్కడికి ఈ వెబ్సైట్లోకి అయితే రావచ్చు అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఫర్ న్యూ ఎంటర్ప్రినియర్స్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని, అలాగే మీ ఆధార్ నెంబర్లో ఏ విధంగా మీ పేరు ఉందో ఆ పేరుని కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు మీకు ఈ విధమైన స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా స్క్రోల్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ప్రొపరేటరీ అయితే ప్రొపరేటరీ పైన క్లిక్ చేయండి, లేదా ఇక్కడ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ఏదో మీ కేటగిరీ ఏదనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా వరకు ఈ లోన్ తీసుకునే వాళ్ళకు ప్రొపరేటరీ అనేసి తీసుకుంటారనమాట. దీనిపైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని, అలాగే మీ పాన్ కార్డ్లో ఏ విధంగా మీ పేరు ఉందో స్పెల్లింగ్తో సహా, స్పేసులతో సహా ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా, పాన్ వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. యువర్ పాన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేసి ఇక్కడ వచ్చింది కదా, అంటే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా వస్తాయి, లేదంటే ఇలా రాదనమాట. ఇక్కడ రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు మీకు ఇటువంటి డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేయండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4.3 ఉంది కదా, ఇక్కడ జిఎస్టీ అనేసి అడుగుతుందన్నమాట. మీకు జిఎస్టీ ఉన్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేదు అనుకున్నట్లయితే నో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనే దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ మీ ఆధార్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, అలాగే మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. ఇవి కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషల్లీ అబుల్డ్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు హ్యాండిక్యాప్డా లేదా అనేసి అడుగుతుంది అనమాట. ఎస్ అయితే ఎస్ పైన, లేదా నో అయితే నో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేసి ఉంది. ఈ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఏంటంటే మీ షాప్ నేమ్ కానీ, మీ బిజినెస్ నేమ్ కానీ. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక బర్రెల మీద లోన్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక డైరీ ఫామ్ మీద లోన్ తీసుకోండి, మీ పేరు డైరీ ఫామ్. ఇప్పుడు నా పేరు దేవా అనుకోండి, దేవా డైరీ ఫామ్ అనేసి ఉంటుంది కదా. ఆ విధంగా మీరు ఒక నేమ్ని అనుకుని ఉంటారు మీ బిజినెస్కి, ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఏ నేమ్ అనుకోలేదు కాబట్టి నా పూర్తి పేరుని అయితే ఎంటర్ చేస్తున్నాను. కొన్ని బ్యాంక్స్ ఆధార్లో ఏ విధంగా ఉందో ఈ సర్టిఫికెట్లో కూడా ఎంటర్ప్రైజ్ నేమ్ అదే విధంగా ఉండాలి అని చెప్పేసి లోన్స్ కోసం అడుగుతుందన్నమాట. సో అటువంటి వాళ్ళు వాళ్ళ ఆధార్లో ఏదైతే పేరు ఉందో ఆ పేరునే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా పేరుని అయితే ఎంటర్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లాంట్ యూనిట్ నేమ్ అనేసి ఉంది కదా, ఇక్కడ కూడా దాన్నే పేస్ట్ చేసేసి ఇక్కడ ఈ పేరు ఏదైతే ఉందో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత యాడ్ యూనిట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యూనిట్ నేమ్ అనేసి ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు యాడ్ చేసిన నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లాట్ డోర్ నెంబర్ అనేసి అడుగుతుందన్నమాట. మీ షాప్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ షాప్ అడ్రస్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ కంప్లీట్గా చూడండి, ఈ అడ్రస్ మొత్తాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లాంట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. అవి మీ
మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎంటర్ చేస్తే మారదని డౌట్ అవసరం లేదు. ఈ ప్లాంట్ నేము, అలాగే యూనిట్ నేము, ఎంటర్ప్రైజ్ నేము ఇవన్నీ కూడా మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఏ పేరునైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా యాడ్ ప్లాంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యాడ్ అవుతుందన్నమాట. యాడ్ అయిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేసి అడుగుతుందన్నమాట. మీ ఎంటర్ప్రైజ్ అఫీషియల్ అడ్రస్ అయితే ఇక్కడ అడుగుతుంది. మళ్ళీ ఒకసారి సేమ్ డీటెయిల్స్, సేమ్ అడ్రస్ ఇక్కడ అంతా యాడ్ చేయండి. ఇక్కడ స్టేట్ ని అలాగే డిస్ట్రిక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ షాప్ అడ్రస్ ఎక్కడైతే ఉందో అది మీరు ఇక్కడ ఈ మ్యాప్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఈ మ్యాప్ ని మీరు జూమ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీ లొకేషన్ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా మీ లొకేషన్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఎగ్జాక్ట్ గా మీ లొకేషన్ ఏది అనుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ GPS ఐకాన్ యాడ్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇవన్నీ అలాగే ఉంచుకోండి. మీ బిజినెస్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే డేట్ ఇక్కడ అడుగుతుంది. మీరు ఎప్పుడు ఈ బిజినెస్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే డేట్ ఇక్కడ ఇవ్వండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనే డేట్ ఒక 2 days అటు ఇటుగా, లేదా సేమ్ అడ్రస్ అయినా సేమ్ డేట్ అయినా మీరు ఇక్కడ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ డేట్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ నేము, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనము 17వ క్వశ్చన్ లో ఉన్నామన్నమాట. ఇక్కడ 17వ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు మీ బిజినెస్ కు సంబంధించిన NIC కోడ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ NIC కోడ్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవి ఏం ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. మీరు పక్కన ఇంకొక ట్యాబ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత NIC కోడ్స్ సెర్చ్ అనేసి టైప్ చేయండి. అనేసి ఈ విధంగా టైప్ చేయగానే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఫర్ యువర్ NIC కోడ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్. ఈ విధంగా వస్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ బిజినెస్ ని సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను బర్రెలకు అంటే డైరీ ఫామ్ కోసం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అనిమల్ అని టైప్ చేస్తాను. అనిమల్స్ అనేసి టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి అనిమల్స్ కు సంబంధించిన ఈ NIC కోడ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీ బిజినెస్ కూడా ఇక్కడ మీరు వెతుక్కోవచ్చు. నేను ఇప్పుడు లేదా డైరీ అని టైప్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అదర్ డైరీ ప్రోడక్ట్స్ అనేసి ఉంది. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి హోల్సేల్ ఫర్ రా మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ అనేసి ఉంది. సరే, లేదా బఫెల్లో అని టైప్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక NIC కోడ్ అయితే వచ్చింది. రైజింగ్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ క్యాటిల్ అండ్ బఫెలోస్ అనేసి వచ్చింది అనమాట. సో నాకు ఈ NIC కోడ్ అయితే కావాలి, బఫెలోస్ సంబంధించింది. లేదా ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ కౌస్ ఆర్ బఫెలో అనేసి ఉంది. సో ఇది చూడండి, ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ కౌస్ అండ్ బఫెలోస్ ఇక్కడ చూసారు కదా. ఈ NIC కోడ్ని ఒకసారి చూడండి, 01412. దీన్ని మనం అక్కడ ఎలా సెర్చ్ చేసుకోవాలి చూపిస్తాను. ఉద్యమ్ రీజియన్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ పైన క్లిక్ చేద్దాం. మ్యానుఫ్యాక్చర్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. చూడండి 01 మనకు ఫస్ట్ లెటర్ ఏంది 01 కదా, 01 ఇక్కడ కనిపిస్తుంది కదా 01. దీనిపైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ పక్కనే చూస్ 4 digit ఆఫ్ NIC కోడ్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. 0141 మనకు కావాల్సింది. సో 0141 ఇక్కడ లేదు, 0141 అనేది ఇక్కడ లేదని. ఇప్పుడు మనకు అక్కడ కనిపించిన నెంబర్ అయితే ఇక్కడ లేదు, కనిపించట్లేదు. సో దానికి దగ్గరగా ఏదైతే ఉంది అనేసి ఉందో కొన్ని తీసేశారనమాట ఆప్షన్స్. ఇక్కడ రైజింగ్ ఆఫ్ అదర్ అనిమల్స్ లేదా రైజింగ్ దానికి దగ్గరగా ఉండేది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ యాక్టివిటీ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ షాప్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ మేల్ ఒకరు, అలాగే నాకు ఫీమేల్ ఎవరు వర్క్ చేయట్లేదు. సో 0 పెట్టుకున్నాను, అదర్స్ కూడా 0 పెట్టేసి అనమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీ యొక్క బిజినెస్, ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది బిజినెస్ లో అనేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఒక 10 lakhs అయితే మీరు మీ బిజినెస్ ని బట్టి మీరు ఎంటర్ చేయండి. నేను ఒక 10 lakhs ని ఇక్కడ, అలాగే ఒక 5 lakhs ని ఇక్కడ, తర్వాత ఇక్కడ ఒక 10 lakhs అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మీ బిజినెస్ ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, వీటిని ఎస్ అయినా పెట్టుకోండి, నో అయినా పెట్టుకోండి. ఇది మీకు
ఇక్కడ చూడండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ రిజిస్టర్డ్ ఆన్ గవర్నమెంట్ ఈ మార్కెట్ అనేసి ఉందన్నమాట. ఇవన్నీ ఎస్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, నో పెట్టుకున్నా నో ప్రాబ్లం. దానికి చూడండి నేనైతే ఎస్ పెట్టేశాను. ఎస్ పెట్టిన తర్వాత ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ ఓటీపీ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుందన్నమాట. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశారో ఆ మొబైల్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ అనేసి ఉంది కదా, ఈ విధంగా ఓకే అయితే చేసేయండి. ఇక్కడ చూసారు కదా, మీకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇక్కడ వస్తుందన్నమాట. దాన్ని కాపీ చేసుకోండి లేదా ఓకే చేయండి. మీకు మొబైల్కి కూడా వస్తుంది ఆ ఐడి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది అనమాట మీకు ఐడి. దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు ప్రింట్ సర్టిఫికేట్ అనేసి ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ఉద్యమ్ ఐడిని అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేశారో ఉద్యమ్ సర్టిఫికేట్కి ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిల్కు ఓటీపీ వెళ్ళాలా, మొబైల్కు ఓటీపీ వెళ్ళాలా అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వ్యాలిడేట్ జనరేట్ ఓటీపీ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట మీ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అనేసి ఉంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు సర్టిఫికేట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ విత్ అనెక్సర్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ కంప్లీట్ డీటెయిల్స్, ఉద్యమ్ సర్టిఫికేట్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్రింట్ చేసినట్లయితే మీకు మొబైల్లో కానీ సిస్టంలో కానీ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ప్రింట్ చేసినట్లయితే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళిపోతుంది, వేరే పేజ్లోకి అయితే వెళ్ళి. అట్లా కాకుండా ఒకటే పేజ్లో రావాలి అన్నట్లయితే ఇక్కడ మీరు ప్రింట్ దగ్గర మీకు సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లో స్కేల్ ఆప్షన్ ఉంటుంది. కస్టంలో పెట్టుకోండి. కస్టంలో పెట్టుకున్న తర్వాత 85 అయితే మీరు సైజుని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది మొత్తం ఒకటే పేజ్లో రావడం జరుగుతుంది. మిగిలిన ఏదైతే మీరు డీటెయిల్స్ ఉంటాయో మీ షాప్కు సంబంధించిన డీటెయిల్స్ పేజ్, అవి మిగిలిన 2 పేజెస్లో వస్తాయన్నమాట. సో మనకు 5 ఇంపార్టెంట్, అది కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి అది కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి. దీన్ని మీరు సింపుల్గా ప్రింట్ చేసి పీడిఎఫ్లో అయినా సేవ్ చేసుకోవచ్చు మొబైల్లో ఉన్న వాళ్ళు, లేదా ప్రింటర్ ఉంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఉద్యమ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోతే మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను. మీరు అందులో ఏదో ఒక దాంట్లోంచి మీరు నాకు మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇందులో కంటెంట్ ఉన్నట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.